ఒకరు పొదుపు చేస్తున్న ఇంకో ఖర్చు పెట్టారనుకోండి ప్రయోజనం లేదు. అవును. అది ఇంపార్టెంట్. కాబట్టి తక్కువ ఆదాయం ఎక్కువ ఉందనే ఆదాయం ఉంది కాదు, మీరు ఎంత పొదుపు చేస్తారు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు సపోజ్ 20,000 వచ్చిన అనుకుంటారు, నాకు ఇంత ఖర్చు అవుతుంది పొదుపు చేయలేని అనుకుంటారు. అది 15,000 వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి, 10,000 వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి? కానీ వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా, 15,000 వచ్చిన బతుకుతున్నారు. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనకు ఒక విధమైన మనకంటే తక్కువ వాళ్ళు బతకట్లేదు, మనం ఎందుకు చేయలేము, కంపేర్ చేయలేదు, మనం ఎందుకు పొదుపు చేయలేము అని ఆలోచించాలి. అప్పుడు కమిట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి డైలీ లైఫ్లో దేనికి ప్రియారిటైజ్ చేయాలంటారు? నా ఉద్దేశంలో ప్రయారిటీ అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే నేను ఏంటంటే అతిగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి తప్ప కంజెస్టెడ్గా ఉండకూడదు. ఎక్సెస్ ఉంటే లావిష్ అవుతుంది. అవును, కంఫర్టబుల్గా ఉండాలి. మనకి 80% కూడా అవసరం అనుకున్నప్పుడు రేపు అవసరం ఉంది ఇవాళ సమకూరేటట్టు, నెక్స్ట్ వారం అనుకున్నది ఇప్పుడే మనకు ఉండేటట్టుగా ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది. దానికోసం ప్లాన్ చేసుకోవాలి మనం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అట్లా చేసుకోవాలి. లేకపోతే మనకి అన్నిటికీ ప్రాబ్లం ఎక్కడ వస్తాయంటే ఏదైనా చేయాలనుకున్నా, ముందుకు వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకు ఫస్ట్ అడ్డకు తయారవుతుంది. అంటే ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి ఫస్ట్ మనం.